అందుకని దేవుడు ఏమంటున్నాడనంటే, ఈ దుష్టుల ఆలోచనలో ఎప్పుడైతే నువ్వు నడిచావో, నువ్వు మద్యానికి బానిస అవుతావు, వ్యభిచారానికి బానిస అవుతావు, దొంగతనానికి బానిస అవుతావు, అబద్ధానికి బానిస అవుతావు, పాపానికి బానిస అవుతావు. బానిస బ్రతికి ఎలా ఉంటుంది చూడండి, చివరికి చాలా దయనీయమైనటువంటి దిక్కుమాలిన బ్రతకాల్సి వచ్చింది బానిస. ఆపద ఉన్నప్పుడు వాడిని ఎవడు ఆదుకోడు. వాడు ఆరోగ్యంగా ఉన్నంతకాలం ఎవరికైనా ఉపయోగపడతాడు, కానీ బానిస అనేవాడు మూలబడితే చూసేవాడు ఎవడు ఉంటాడు? ఎవడు ఉండడు. అలాగే ఈ లోకంలో లోకమనే పాపమునకు బానిసైన ప్రతి వాడి పరిస్థితి దౌర్భాగ్యంగా, దుర్భరంగా, దారుణంగా ఉంటుంది. అందుకని ఇలాంటి దౌర్భాగ్యపు స్థితికి, దుర్భర స్థితికి, దారుణమైన స్థితికి వెళ్లకుండా ఉండాలని అంటే మీరు దుష్టుల ఆలోచనల చొప్పున మీరు ఉండకూడదు. అదే కీర్తనాకారుడు చెప్పేది. నువ్వు దేవుని చిత్తానుసారంగా బ్రతకాలి, నువ్వు దేవుని ఆలోచన ప్రకారం బ్రతకాలి. ఇలా బ్రతకాలనే దేవుడు నిన్ను పిలుచుకున్నది. దేవుని చిత్తానుసారంగా బ్రతికితే నువ్వెవరితో గొడవ పడలేవు. మరి ఇప్పుడు చులకనైపోతావా? నువ్వెవరి మీద గొడవ పడలేవు, ఎవరిని బూతులు తిట్టలేవు, సినిమాలకు వెళ్ళలేవు, పాపాన్ని చేయలేవు. మరి నీవు అనుకున్న స్నేహితులందరినీ కోల్పోతే నువ్వు ఒంటరివాడిని అయిపోతావా? అనుకుంటున్నావా ఒంటరివాడిని అయిపోతానని, ఒంటరిదాన్ని అయిపోతానని? గుర్తుపెట్టుకో, ఈ లోకములో నాశనకరమైన వ్యక్తులందరూ నీకు దూరం అయిపోయి నీకు కృపను క్షేమమును అనుగ్రహించే దేవుడే నీకు తోడుగా ఉండాలి అని కోరుకుంటే నువ్వు దుష్టుల ఆలోచన చొప్పున అసలు ఉండకూడదు. నువ్వు దేవుని దగ్గరికి రావాలి. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. తాడేపల్లిగూడెంలో మే నెల 19వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్లో మే నెల 20వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. ఆదోనిలో మే నెల 20వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. డోన్లో మే నెల 21వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్, కొత్త బస్టాండ్ దగ్గర, డోన్. కాకినాడలో మే నెల 21వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం, ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా, జగన్నాథపురం, కాకినాడ. నల్గొండలో మే నెల 22వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఎస్బీఆర్ ఫంక్షన్ హాల్, బస్టాండ్ దగ్గర, బోయవాడ, నల్గొండ, తెలంగాణ. పెద్ద డోర్నాలలో మే నెల 22వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్ట్ ఆఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. పాలకొల్లులో మే నెల 22వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక రోడ్, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. ఏలూరులో మే నెల 25వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, కండ్రికగూడెం సెంటర్, చింతలపూడి రోడ్, ఏలూరు. రాజమండ్రిలో మే నెల 26వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చ్ గ్రౌండ్, జాన్పేట, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో మే నెల 26వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, అనంతపురం. గుంతకల్లులో మే నెల 27వ తేదీ మంగళవారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, ఎస్ఎల్వి థియేటర్ రోడ్, గుంతకల్లు. వినుకొండలో మే నెల 27వ తేదీ మంగళవారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, పల్నాడు జిల్లా, వినుకొండ. నాగమణి గారు వీరు పత్యాపురం నుంచి రావడం జరిగింది. వీళ్ళ యొక్క మనవరాలికి ఒక పాప ఉన్నది. ఆ బిడ్డ పుట్టిన తర్వాత 3 సంవత్సరాల నుండి 4 సంవత్సరాలు అయిపోయింది. మరొక బిడ్డ కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు, కానీ అందుకోలేకుండా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో తాడేపల్లిగూడెంలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో ఈ సహోదరి ఒక 7 నెలలు రావడానికి తీర్మానించుకొని వస్తూ తన మనవరాలి విషయమై ప్రార్థించి తీసుకుని వెళ్ళి అంజూర ఫలాన్ని తీసుకుని వెళ్ళి ఇవ్వడం జరిగింది. దేవాది దేవుని మహాదయలో ఆ ఫలమును ఆమె విశ్వాసంతో భుజించగా
దేవుడు ఆమెను దర్శించి గర్భాన్ని తెరిచాడు. ఇప్పుడు ఆమెకి 5వ నెల జరుగుతూ ఉంది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దాం. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో జూన్ నెల 2వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. ఖమ్మంలో జూన్ 4వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. సూర్యాపేటలో జూన్ నెల 4వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీలక్ష్మి గార్డెన్స్, సద్దుల చెరువు ప్రక్కన, గోదావరి రుచుల హోటల్ వెనుక, హైదరాబాద్ హైవే రోడ్, సూర్యాపేట, తెలంగాణ. ఆత్మకూరులో జూన్ 5వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండ్కు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. రేపల్లెలో జూన్ నెల 6వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పొడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. అడ్డాడలో జూన్ నెల 8వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువు మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో జూన్ 9వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో జూన్ నెల 10వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో జూన్ 11వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో జూన్ నెల 12వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసిఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. మిర్యాలగూడలో జూన్ 12వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్, చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా, సాగర్ రోడ్, తెలంగాణ. నర్సరావుపేటలో జూన్ 14వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 7 ఎదురుగా, నర్సరావుపేట, పల్నాడు జిల్లా. మార్కాపురంలో జూన్ 14వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ గోళ్ల సత్యనారాయణ కళ్యాణ మండపం, ఫ్లైఓవర్ ఎదురుగా, రాయవరం, మార్కాపురం. గుంటూరులో జూన్ నెల 15వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బరాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో జూన్ 16వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్లో జూన్ నెల 17వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో జూన్ 18వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం, ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా, జగన్నాథపురం, కాకినాడ. పాలకొల్లులో జూన్ నెల 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు.